హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో రాగి బిస్కెట్స్. చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకి ఇష్టమైన రెసిపీ, ఇంకా వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కొనే బిస్కెట్స్లో మామూలుగా మైదా, వైట్ షుగర్, ఆయిల్ ఇలాంటివి యూజ్ చేస్తారు. దానివల్ల పిల్లలు లావు కావటం, వాళ్ళకి చిన్న వయసులోనే షుగర్ ఇలాంటివి రావడం జరుగుతాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే వైట్ షుగర్, ఆయిల్, ఇంకా మైదా ఇలాంటివి యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ రాగి బిస్కెట్స్ని ఈ వీడియోలో చూద్దాము. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో, మీ పిల్లలు ఎలా తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో, కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. 2 యాలకులు తీసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు వెన్న కానీ, మీగడ కానీ, ఇంకా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నని, నెయ్యిని తీసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందాక పౌడర్ పట్టుకున్న బ్రౌన్ షుగర్ను కూడా వేసుకోవాలి. వేసుకొని నెయ్యి, బ్రౌన్ షుగర్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా రాగి పిండిని, గోధుమ పిండిని మీరు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు రాగుల్ని డ్రై రోస్ట్ చేసి పిల్లలకి పౌడర్ లాగా పట్టి ఉంచుకుంటాను. 3 మంత్స్కి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటాను. అందుకని నేను డ్రై రోస్ట్ చేయలే. మీకు కావాలంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. 1 కప్పు రాగి పిండి, పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకొని ఈ పిండి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెంగా సాల్ట్ వేసుకుంటాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. పిండి కూడా బాగా ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పాలు పడతాయి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. నాకు ఆ గిన్నెలో ఉన్న పాలు మొత్తం పట్టాయి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కలుపుకుంటే. ఇలా బిస్కెట్ షేప్ లాగా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని పైన గోధుమ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని కుక్ చేసుకోవడానికి ఇలా డస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా బిస్కెట్ షేప్లో చేసుకోవాలి. మీకు షేప్ కరెక్ట్గా రావట్లేదంటే ఇలాంటి ఒక గిన్నె తీసుకొని కట్ చేసుకోండి. షేప్ కరెక్ట్గా వస్తుంది, ఈవెన్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం నెయ్యి, గోధుమ పిండి వేసుకున్న ప్లేట్లోనే తీసుకోవాలి. ఇలా రాగి పిండి వేసి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ ఈ బిస్కెట్స్. ఇంకా మీకు పిండి ఎక్కడన్నా ఒక లూజ్ అయింది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. చాలా హెల్తీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇందులో ఇంకా మైదా, ఆయిల్, వైట్ షుగర్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా హెల్తీ. పిల్లలకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది గోధుమలు. ఇలా చేసి పిల్లలకి పెట్టుకుంటే బయట బిస్కెట్లు కూడా మర్చిపోతారు పిల్లలు. ఇవే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని బిస్కెట్స్ చేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్లో గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి బిస్కెట్కి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి.
పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోండి ఒక 10 మినిట్స్ ముందు. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ పైన గార్నిష్ కోసం నేను జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రెష్ చేయండి, ఫ్రెష్ చేస్తే ఊడిపోకుండా ఉంటాయి. ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసుకోవాలి 10 మినిట్స్. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 20 to 25 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. మీరు కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకుంటే మాత్రం మీడియం సైజులో పెట్టుకోండి. నేను చిన్న సైజు గిన్నె తీసుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టుకుంటేనే ఇందులో ఉన్న పోషక విలువలు ఏం పోకుండా ఉంటాయి. కుక్ అయినాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా చూడండి, ఫోర్క్తో పెట్టినప్పుడు గట్టిగా ఉంటాయి. పైన లేయర్ కుక్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకో. బాగా చల్లారనివ్వాలి, చల్లారితే క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఇందాక మిగిలిన పిండితో కూడా నేను బిస్కెట్స్గా చేసుకొని కుక్ చేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి.